తల్లిదండ్రులు చదువుల పేరుతో పిల్లలను మిషన్లుగా మారుస్తున్నారని, ప్రతిరోజు చదువు అనే పేరుతో పిల్లలు హ్యూమన్ రిలేషన్ దెబ్బతింటుందన్నారు. సినీ నటుడు రచయిత తనికెళ్ల భరణి పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని నందిగామలోని రెసోనెన్స్ గురుకుల స్కూల్ వార్షికోత్సవ సందర్భంగా రెసో దర్పణ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సినీ నటుడు రచయిత తనికెళ్ల భరణి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ ప్రపంచంలో జ్ఞానం కంటే ఎక్కువ ఏదీ లేదన్నారు. ఎన్ని డబ్బులున్నా తరగని బంగారం ఉన్న జ్ఞానం లాంటి నిధి మరోటి లేదని అన్నారు. విద్యతో పాటు లోక జ్ఞానం, ఆయా రంగాలపై ఆసక్తి చూపాలన్నారు. ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు విద్య పేరుతో 24 గంటల పాటు చదివిస్తూ పిల్లలను రూబోలా మారుస్తున్నారన్నారు. ఇక భవిష్యత్తులో కష్టాలు వస్తే అధైర్యపడకుండా ముందుకు సాగాలన్నారు. గురువుల బాధ్యతలను సైతం వివరించారు. జ్ఞానం అనే నిధి రిసోనెన్స్ లో లభిస్తోందని చెప్పారు. జీవితంలో ప్రతి ఒక్కరూ కష్టపడితే సరైన ఫలితం సాధిస్తారన్నారు. కార్యక్రమంలో ఎండి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మా మిత్రుడు పూర్ణచంద్రరావు గారికి, మిర్చి హేమంత్కి, ఇక్కడ అట్మాస్ఫియర్ అద్భుతమైన ఈ వాతావరణానికి, పిల్లలకి నా ఆశీస్సులు, తల్లిదండ్రులకు నా ప్రణామాలు దయచేసి నేను మనసులో పెట్టుకుని పిల్లల్ని పువ్వుల్లా పెంచండి. మిగతా సంరక్షణ చూసుకునే బాధ్యత వీళ్ళది. స్వస్తి. నమస్కారం. అంటే నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను, విచ్ విల్ హెల్ప్ యూ. స్కూల్కి పంపించారు, ఏదో అల్లర్చిల్లరగా తిరిగాం, ఇష్టమైతే వెళ్ళాం, లేదా మానేసాం. అలాగా ఎప్పుడైతే విద్యను నెగ్లెక్ట్ చేసి బీకామ్ 3rd క్లాస్లో పాస్ అయిన తర్వాత ఇంటికి వచ్చాను. ఆ రోజు మా నాన్నగారు భోజనం చేస్తున్నప్పుడు ఒక విషయం చెప్పారు. ఇప్పటి వరకు చదువు చెప్పించడం నా బాధ్యత, బీకామ్ అయిపోయింది, ఇంకా ఇక్కడి నుంచి నువ్వు తింటున్న ప్రతి మెతుకు ఇట్స్ ఎ బర్డెన్ టు మీ. ఇక్కడి నుంచి నువ్వు సంపాదించి కనీసం నాకు పెట్టక్కర్లేదు, కానీ నీ బతుకు నువ్వు బతకాలి ఇక్కడి నుంచి. ఎందుకంటే బికాజ్ ఐ హావ్ గివెన్ ఎడ్యుకేషన్ ఫర్ ద ఫస్ట్ టైం. అప్పుడు జీవితం అంటే ఏమిటో నాకు తెలిసింది. మనకి 1st క్లాస్ అంటే ఎవరన్నా పిలిచి ఉద్యోగం ఇస్తారు. 3rd క్లాస్లో పాస్ అయింది. ఎన్నో చోట్ల ట్రై చేశాను. మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసి ఎవరు పెద్ద పట్టించుకోలేదు. చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేయలేని పరిస్థితి. అప్పుడు నాలాగే సరిగ్గా చదువుకొని నలుగురం గంగప్ప కేబుల్స్ అని దాదాపు మేమున్న ఇంటికి 20-25 కిలోమీటర్ల దూరంలో ఉండేది. అక్కడికి ఒక ఏజెంట్ తీసుకెళ్ళాడు మమ్మల్ని. తీసుకెళ్ళి వాడు ఏం చెప్పాడంటే, మీరు బీకామ్ అని చెప్తే ఇక్కడ ఉద్యోగం ఇవ్వరు, మీరు 10th ఫెయిల్ అని చెప్పండి అని. అర్థమవుతుందా? బీకామ్ చదువుకుని అక్కడ ఉద్యోగం సంపాదించాలి, 10th ఫెయిల్ అని చెప్పమన్నాడు. రాగానే 10th ఫెయిల్ అని చెప్పాను. లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళినప్పుడు వాడు మాకు ఇచ్చిన ఉద్యోగం ఏమిటంటే 40 కిలోల యాసిడ్ బ్యారల్స్ ఉన్నాయి, 40 కేజీల యాసిడ్ బ్యారల్స్. అవి మొయ్యడం అంటే కూలి పని. అందుకే వాడు 10th ఫెయిల్ అని చెప్పమన్నాడు. బీయింగ్ ఏ బీకామ్ స్టూడెంట్ 40 కేజీల యాసిడ్ బ్యారల్స్ని ఇక్కడి నుంచి ఒక ఫర్లాంగ్ దూరంలో ఇద్దరు మొయ్యాలన్నమాట. అప్పుడు జీవితంలో చదువు రక్తగాలి అప్పుడు తెలిసింది. ఆనాడు సరిగ్గా చదువుకోలేదు, టీచర్ని గౌరవించలేదు, క్లాసులు ఎగ్గొట్టాం, సినిమాలకు వెళ్ళాం, షికార్లకు వెళ్ళాం. ఇప్పుడు దాని వాల్యూ నాకు తెలుస్తుంది. ఎస్,
ఐ మస్ట్ డిజర్వ్, ఇంతకన్నా గొప్ప ఉద్యోగం రాదు నాకు అని యాసిడ్ బ్యారల్స్ ఇలా 2 చేతులతో నేను ఇంకొక మిత్రుడు ఫర్లాంగ్ డిస్టెన్స్ అలాగా మధ్యాహ్నం వరకు వేసి తర్వాత మా టిఫిన్ మేమే తెచ్చుకోవాలి, వాళ్ళు ఏం పెట్టరు. ఏదో రొట్టెలు తెచ్చుకున్నామో ఏం తెచ్చుకున్నామో జ్ఞాపకం లేదు, తినేసి ఒక గ్లాసులో మంచినీళ్ళు తాగి 10 నిమిషాలు రెస్ట్, మళ్ళా మొదలేసి మేము అక్కడికి ₹2 అద్దె ఇచ్చి అద్దె సైకిల్ తోటి మేము ఈ గంగప్ప కేబుల్స్కి వచ్చాం. ₹2 రెండు సైకిల్స్ మీద 4 వచ్చాం. ఇక్కడ 4 బీకామ్ స్టూడెంట్స్ కూలి పని చేస్తున్నాం. సాయంత్రం ₹15 మా చేతిలో పెట్టారు ఒక్కొక్కరికి. అందులో ₹2 ఆ ఎవడైతే ఏజెంట్ ఉద్యోగం ఇప్పించాడో వాడికి ఇవ్వాలి. 15లో 2 ఇస్తే 13. సైకిల్కి ₹2 ఇవ్వాలి. వస్తుంటే సైకిల్ వచ్చినప్పుడు తొక్కుతుంటే ఇక్కడంతా పెయిన్గా ఉంది, నొప్పిగా ఉంది. చూస్తే కురుపులు తొక్కిపోయి కుంగులు పడిపోయినాయి చేతులు.